أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كلوا من طيبات ما رزقناكم واشكروا لله إن كنتم إياه تعبدون صدق الله العظيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతు. దీని అర్థం సర్వలోక ప్రభు అయిన దైవం అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి సృష్టికర్త దైవం మనందరి మార్గదర్శకత్వం కోసం పంపినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి కొన్ని అరబీ వాక్యాలు మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, పవిత్ర ఖురాన్ అవతరించినటువంటి నెల రంజాను నెల. మరి దైవం ఇచ్చినటువంటి ఆ మహోపదేశానికి, ఆ మహా అనుగ్రహానికి కృతజ్ఞతగా సర్వమానవాళిని దైవము మరి ఉపవాసాన్ని పాటించమని ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే వలితుకబ్బిరుల్లాహు అలామా హదాకుం అని దైవం చెప్పడం జరిగింది. దీని అర్థం ఆయన పంపినటువంటి మహా ఉపదేశానికి కృతజ్ఞతగా మీరు ఆయన గొప్పదనాన్ని కొనియాడడం కోసము, ఆయనను మరింతగా ఘనపరచడం కోసము, మీరు కృతజ్ఞతలు చెల్లించడం కోసము మీరు ఉపవాసాన్ని పాటించండి అని దైవం ఆజ్ఞాపించాడు. మరి ఆయన పంపినటువంటి ఆ మహా ఉపదేశము, ఆ అనుగ్రహము, ఆ మేలు ఏమిటి అంటే మనకు ఆయన తన మార్గదర్శకత్వాన్ని పంపించాడు. తన చివరి ప్రవక్త ద్వారా తన చివరి గ్రంథాన్ని అవతరింపజేశాడు. సోదరులారా, ఆయన పంపినటువంటి ఆ అనుగ్రహం యొక్క విలువ మనకు తెలిసినట్లయితే నిస్సందేహంగా మనం అందరం కూడా ఆయనకు కృతజ్ఞతలై ఉంటాం. ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కృతజ్ఞులై ఉంటాం. మరి ఇది ఎలాంటి గ్రంథము అంటే మానవాళిని చీకట్ల నుండి తొలగించి, చీకట్ల నుండి బయటకు తీసి వెలుగునకు దారి చూపే గ్రంథము, స్వర్గానికి దారి చూపే గ్రంథము, స్వర్గం యొక్క టికెట్ లాంటిది ఈ గ్రంథం. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫాఉ రహ్మతుల్ లిల్ ముమినీన్. ఈ గ్రంథము మీ ప్రభు తరపు నుండి అవతరింపజేయబడినటువంటి గ్రంథము. మరి ఇందులో ప్రతి వాక్యం కూడా మీకు హితోపదేశము, మీకు మార్గాన్ని చూపించేది, ఏది చెడు మార్గమో, ఏది నిజమైనటువంటి మార్గమో మీకు చూపించేది, ఏది సత్యమో ఏది అసత్యమో మీకు ఈ విభేదాన్ని ఇది చూపిస్తుంది ఈ గ్రంథము అని చెప్పడం జరిగింది. అంతేకాదు, ఇది మీ హృదయాల వ్యాధులకు చికిత్స లాంటిది ఈ గ్రంథము అని చెప్పడం జరిగింది. సోదరులారా, సహజంగా మనిషికి శారీరకమైనటువంటి జబ్బులు ఉన్నట్లయితే, వ్యాధులు ఉన్నట్లయితే మరి డాక్టర్ వద్దకు వెళ్తాడు, మందులు వాడతాడు. మరి మానసిక వ్యాధులకు దానికి ఎప్పటికీ కూడా మనిషి తేరుకోలేడు. ఆ స్వస్థత అనేది కేవలము ఆ దైవం యొక్క సంస్మరణలోనే, ఆయనకు విధేయత చూపించడంలోనే మనిషికి ఆ మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకని అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నల్ కులూబ్. మీ హృదయాలు తృప్తి పొందేది కేవలము ఆ దైవాన్ని స్మరించడంలోనే. ఇక్కడ దైవాన్ని సంస్మరించడం అంటే అర్థం ఏమిటంటే ఆయన ఆజ్ఞ మేరకు జీవితాన్ని గడపడం. మన జీవితంలో ప్రతి అడుగు కూడా, ప్రతి రంగంలో కూడా ఆయన మార్గదర్శకత్వం ప్రకారము మన జీవితం గడపడము. ఈ విధంగా మనము గడుపుతామా లేదా మన స్వయంగా కల్పించుకున్నటువంటి పద్ధతులు మనం అనుసరిస్తామా, మన మనోకాంక్షలను మనము అనుసరిస్తామా అన్నదే మనకు ఇక్కడ పరీక్ష. ఒకవైపు దైవ మార్గదర్శకత్వం మన కళ్ళ ముందు ఉన్నది, మరొక వైపు మన మనస్సు కోరే మార్గం కూడా మన కళ్ళ ముందు ఉన్నది. ఏది అనుసరిస్తాము అన్నదే ఇక్కడ పరీక్ష.
కాబట్టి సోదరులారా, మరి ఎవరైతే ఈ పరీక్షను తట్టుకొని మన మనస్సు మన మనోకాంక్షలు చెప్పిన దానికి వ్యతిరేకంగా, అది ఎంత కష్టమైనప్పటికీ కూడా మరి దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని అనుసరించడమే మరి ఇక్కడ పరీక్ష. ఉదాహరణకు చూడండి, దైవము ఉపవాసాన్ని నిర్దేశించాడు. మరి ఎవరైతే, ఇది కేవలము ముస్లింలకే సంబంధించినటువంటి వ్యవహారం కాదు సోదరులారా, ఎందుకంటే దైవం అందరికీ కూడా దైవమే, మరి ఖురాన్ అందరికీ కూడా గ్రంథమే. కాబట్టి ఎవరైతే ఈ రంజాను మాసాన్ని పొందుతారో వారు అందరూ కూడా ఉపవాసాన్ని పాటించమని దైవం ఆజ్ఞాపించాడు. ఇప్పుడు చూడండి, రకరకాలైనటువంటి సాకులు చెప్తుంటారు. నాకు ఒంట్లో బాగలేదనో, లేకపోతే కాళ్ళు నొప్పులనో, లేకపోతే మరొకటనో, నాకు ఉద్యోగంలో ఉద్యోగంలో ఉంది కాబట్టి నేను సరిగ్గా చేయలేనను, ఈ విధంగా రకరకాలైనటువంటి సాకులు కల్పించి మనిషి ఈ విధంగా దేవుని యొక్క ఆజ్ఞను మీరుతూ ఉంటాడు. ఈ విధంగా సోదరులారా, దైవ ఆజ్ఞ మన మనస్సుకు వ్యతిరేకంగా ఉంటుంది, మన మనస్సు కోరే సుఖాలకు వ్యతిరేకంగా ఉంటుంది. అయితే మరి ఈ పరీక్షను తట్టుకుని మనము మన మనోకాంక్షలను పక్కన పెట్టి దైవం యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడే మనం సాఫల్యాన్ని పొందిన వాళ్ళం అవుతాము, అప్పుడే మనకు స్వర్గం అనేది దక్కుతుంది. కాబట్టి స్వర్గం అనేది మరి తేలికైనటువంటి విషయం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. అమ్ హసిబుతుమ్ అన్ తద్ఖులుల్ జన్న, దైవం ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇట్టే స్వర్గంలో ప్రవేశించాలని కోరుతున్నారా? మీకు ఇంకా పరీక్షలు నేను పెట్టలేదే, పరీక్షలు తట్టుకుని మీరు నగ్గనే లేదే. కాబట్టి పరీక్షలను మనము ఎదుర్కోవాలి, వాటిని తట్టుకోవాలి, ఆయన ఆజ్ఞ మేరకు మనము జీవితం గడపాలి, మరి మన మనోకాంక్షల దాస్యాన్ని మనము వీడాలి. ఇవి చేసినప్పుడు మాత్రమే స్వర్గం యొక్క అర్హతను మనము సాధిస్తాము. కేవలము సింపుల్గా మనము ఒక నమాజు చేసుకుని లేకపోతే ఒక దండం పెట్టుకునే పని అయిపోయింది, ఇంకా నేను దైవాన్ని నేను జ్ఞాపకం పెట్టుకున్నాను, స్వర్గం నాకే అని మనం భావిస్తున్నాము. కానీ సోదరులారా, స్వర్గము వస్సారి ఇలా మగఫిరతు వ అర్జుహ సమావతి వల్ అర్జ్, స్వర్గము భూమి ఆకాశాలంత విశాలమైనది, అది తేలికైనటువంటి విషయము కాదు. అది దక్కాలి అంటే మన మనోకాంక్షల దాస్యాన్ని మనము వీడాలి, మన మనస్సు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనము చేయాలి. మనసు కోరుతూ ఉంటుంది, సుఖాల వైపునకు పరిగెడుతూ ఉంటుంది, రకరకాల చెడుల వైపునకు పరిగెడుతూ ఉంటుంది. ఏదైతే తేలికగా అది అనుసరించమని మనసు ఎప్పుడు కోరుతూనే ఉంటుంది. ఇన్నల అమ్మారతున్ బిస్సూఇ, నిస్సందేహంగా మనసు ఎప్పుడు కూడా చెడునే కోరుతూ ఉంటుంది. కానీ సోదరులారా, ఒకవేళ మనము మన మనస్సును మాటను విన్నామంటే మరి నిశ్చయంగా అది దైవాజ్ఞకు దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది. మరి ఎవరైతే దైవాజ్ఞకు దూరంగా వెళ్ళాడో మరి వాడు మరి స్వర్గానికి దూరంగా వెళ్ళినట్టే, నరకంలో చేరినట్టే. కాబట్టి సోదరులారా, మనకు ఎంత కష్టమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించడమే ఇక్కడ పరీక్ష. దాన్ని తట్టుకుని ఎవరైతే ఇక్కడ నిలబడతాడో మరి వాడే సాఫల్యాన్ని పొందేవాడు. అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్ యొక్క ప్రసన్నతను కోరుకుంటారో, ఎవరైతే అల్లాహ్ అంటే దైవము నన్ను కనికరించాలి అని, మరి నా మీద ఆయన అనుగ్రహాలు కురిపించాలి అని, నన్ను నరకం నుండి రక్షించాలి అని, స్వర్గంలో ప్రవేశింపజేయాలి అని ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారికి దైవము మార్గాలను చూపుతాడు. నా మనస్సులో కోరికే లేదు, నేను బాగుపడాలి అన్న కోరిక లేకపోతే ఎవరు మాత్రం అతన్ని బాగుపరుస్తారో ఒకసారి ఆలోచించండి. కాబట్టి నేను బాగుపడాలి, నేను మంచి దాసునిగా మారాలి, మంచి వ్యక్తిగా నేను మారాలి, సమాజానికి నా వల్ల ఉపయోగం కలగాలి అన్న కోరిక ఎవరిలైతే ఉంటుందో అతని కోరికకు తగ్గట్టుగానే దైవం అతని యొక్క మార్గాలను సుగమం చేస్తాడు. నేను ఇంటిలోనే కూర్చుంటాను, స్వర్గం నా దగ్గరికి వచ్చేయాలి, నా కళ్ళ ముందు వచ్చేయాలి అంటే అది ఎంత మాత్రం కూడా జరిగే పని కాదు సోదరులారా. కాబట్టి మనం ఏమాత్రం కూడా కష్టపడకుండా, మరి దైవ మార్గంలో ఏమాత్రం కూడా మనము ఏమి కూడా చేయకుండా మనము నాకు స్వర్గం లభించాలి అని కోరుకోవడము అది చాలా తప్పైనటువంటి భావన. చూడండి, దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఎవరైతే ఆయన ప్రసన్నతను కోరుకుంటారో మరి దైవం వారికి మార్గాలను సుగమం చేస్తాడు, మార్గాలను చూపుతాడు. ఇంకా అంతేకాదు, వారిని
చీకట్ల నుండి వెలికి తీసి మరి శాంతి మార్గం వైపునకు మరి కాంతి మార్గం వైపునకు వాళ్లకు దారి చూపుతాడు. మరి వాళ్ళ యొక్క చెడులను దైవము మరి రూపుమాపి వాళ్ళను మంచి వ్యక్తులుగా మంచి మానవులుగా తీర్చిదిద్దుతాడు. మరి ఉన్నతమైనటువంటి విలువలు గల మానవులుగా వారిని తీర్చిదిద్ది మరి స్వర్గం వైపునకు తీసుకుని వెళ్తాడు. ఎవరైతే నేను మంచి దేవుని దాసులుగా మారాలి, మంచి వ్యక్తిగా నేను మారాలి అని ఎవరైతే కోరుకుంటాడో, స్వర్గాన్ని నేను పొందాలి, నరకం నుండి నేను రక్షింపబడాలి అని ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారికి దైవము ఈ విధమైనటువంటి మార్గాలను చూపిస్తాడు. కాబట్టి సోదరులారా, మరి దైవాన్ని చేరే మార్గం ఏమిటండి? దైవాన్ని చేరే మార్గము ఒకటి సోదరులారా. ఇది చాలా కష్టమైనటువంటిది. మరి మహా పండితులకి ఇది అర్థమవుతుందండి అని ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు. ఎందుకంటే దైవ గ్రంథము పండితులకు మరియు పామరులకు, చదువుకున్న వారికి, చదువు లేని వారికి కూడా అర్థం అవ్వాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దాని లక్ష్యము అది సిద్ధిస్తుంది, దాని లక్ష్యాన్ని అది చేరుకుంటుంది. కాబట్టి సోదరులారా, దైవ గ్రంథం అనేది చాలా తేలికైనటువంటిది. అది ఏమిటంటే అది దైవాన్ని చేరే మార్గం ఒకటి బోధిస్తుంది. అదేమిటంటే ఏకేశ్వర ఉపాసన, ఒకే దైవాన్ని ఆరాధించండి, ఆ దైవానికి సాటిని సమానాన్ని మీరు కల్పించకండి. ఏ మానవులను, ఏ ప్రవక్తలను, ఎవరిని కూడా మీరు దైవానికి సాటి కల్పించకండి. ఆయనకు రకరకాల ఆకారాలు కల్పించి ఆయనను అవమానపరచకండి. ఇదే దైవం కోరేది. కాబట్టి ఆయనకు సాటి సమానము కల్పించకుండా ఆయనను మరి హృదయంలో మరి ఆత్మతో ఎవరైతే ఆరాధిస్తారో అదే నిజమైనటువంటి మార్గము, అదే స్వర్గాన్ని చేరే మార్గము, తీసుకుని వెళ్ళే మార్గము. ఈ మార్గాన్ని దైవము అనాది నుండి కూడా తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. మరి చివరిగా వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ వారు, ఆయన మీద అవతరణ జరిగినటువంటి ఖురాన్ కూడా ఇదే సందేశాన్ని మనకి ఇస్తుంది. మరి చూడండి, మరొక సందర్భంలో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ వైపునకు నేను మహోన్నతమైనటువంటి గ్రంథాన్ని పంపాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దైవము 23 సంవత్సరాల పాటు, మరి నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఎందుకు? కారణం చెప్తున్నాడు. నీవు మానవాళిని అంధకారాల నుండి వెలికి తీసి మరి వారికి దేవుని మార్గం వైపునకు తీసుకురావడం కోసము. దైవము దైవ గ్రంథాన్ని ఎందుకు పంపుతాడండి? మానవులందరూ మంచిగా ఉన్నారు, ఏ సమస్య కూడా లేదు, అందరూ దైవారాధన చేస్తున్నారు, మరి సమాజం అంతా కూడా శాంతిమయంగా ఉంది. అటువంటి సందర్భంలో దైవము తన ప్రవక్తలను, గ్రంథాలను పంపవలసిన అవసరం ఏముంటుంది? ఎంత మాత్రం కూడా ఉండదు. ఎప్పుడైతే మనిషి దైవ మార్గదర్శకత్వాన్ని విడిచిపెడతాడో, తన ఇష్టం వచ్చిన విధంగా మార్గాలను సృష్టించుకుని మరి రకరకాలైనటువంటి పద్ధతులు కల్పించుకుని దైవానికి దూరంగా పోతుంటాడు, రక్తపాతాలను సృష్టిస్తూ ఉంటాడు. మరి ఈ విధమైనటువంటి చెడుల మయం అయిపోయినప్పుడు ప్రపంచము, అప్పుడు దైవము తన ప్రవక్తను, గ్రంథాలను పంపుతాడు. ఎందుకు? వీరి యొక్క స్థితిగతులను బాగుపరిచి, వీరి జీవితాలను చక్కదిద్ది, వీరికి నైతికమైనటువంటి విలువలను బోధించి, మరి వీరు చీకట్లో కూరుకుపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుండి వీళ్ళను బయటకు తీసి మరి వెలుగును చూపించడం కోసము, మరి స్వర్గం అనే ఆ ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించడం కోసము దైవము తన ప్రవక్తలను, గ్రంథాలను పంపుతాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఓ ప్రవక్త ముహమ్మద్, నేను మీపై ఈ ఖురాను ఎందుకు అవతరింపజేశాను అంటే, చీకట్లలో ఉన్నటువంటి ఈ మానవాళికి మీరు దేవుని మార్గాన్ని చూపించండి. రకరకాల మార్గాలను మనం కల్పించుకుని ఉన్నాము. మన యొక్క ఉద్దేశం మంచిదే, దైవాన్ని చేరాలి అని. కానీ ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడంలో మనము అనేక రకాల తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నాము. ఎవరు ఏది చెప్తే దాన్ని మనం అనుసరిస్తున్నాము. కానీ సోదరులారా, మనిషికి పునాది అతని ధర్మశాస్త్రమై ఉండాలి. తస్మాత్ శాస్త్ర ప్రమాణం తే కార్యాకర్య వ్యవస్థితో జ్ఞాత్న కర్మ మిహర్యసి. మనకు భగవద్గీత గ్రంథం చెప్తుంది 16వ అధ్యాయంలో. దీని అర్థము, నీవు ఏదైనా చేయాలి చేయరా అనేది నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది. శాస్త్రంలో చెప్పబడిన దాన్ని తెలుసుకుని నువ్వు ఆచరించవలసి ఉంటుంది. కాబట్టి దైవం మనకు ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు. మన కాలం కోసము మనకు ఖురాన్ ధర్మశాస్త్రాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఇక్కడ మన బుద్ధిని, మన వివేకాన్ని, మనము సొంత తెలివితేటలను ఉపయోగించి మనము మార్గాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు.
కాబట్టి సోదరులారా, దైవ గ్రంథం వస్తుంది మనిషిని బాగుపరచడం కోసము. ప్రవక్తలను దైవం పంపుతాడు వాళ్ళ వాళ్ళ మాదిరిగా మనము మన జీవితాన్ని గడపడం కోసము. దైవాన్ని ఆరాధించమని మనకు దైవ గ్రంథం చెప్తే ఏ విధంగా ఆరాధించాలి అనేది మనకు ప్రవక్త తెలుపుతారు. కాబట్టి దైవ గ్రంథము మరియు ప్రవక్త ఈ ఇద్దరు కలిస్తేనే మరి దేవుని మార్గం అవుతుంది. చూడండి, మరొక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మేము ఖురాన్లో ప్రజలకు అనేక విధాలుగా ఉదాహరణలతోటి వివరించాము. ఎంతటి చక్కటి ఉదాహరణ దైవం మనకు ఇస్తున్నాడు. మీరు గత 8 నెలల నుండి కూడా వింటున్నారు. చిన్న చిన్న పిల్లవాడిని ఏ విధంగా అయితే మనము అర్థమయ్యేలా చెప్తామో, అదేవిధంగా దైవము మానవాళికి మరి చిన్న చిన్న ఉదాహరణల ద్వారా మరి మానవాళికి బోధిస్తున్నాడు. ఉదాహరణకు చూడండి, ఎవరైతే దైవాన్ని విడిచిపెట్టి మిథ్యా దైవాలను ఎవరైతే ఆరాధిస్తారో వారు తమ ఇంటిని సాలెపురుగు కట్టుకున్నటువంటి ఆ సాలెగూడుతోటి పోలి ఉన్నారు అంటాడు. చూడండి, సాలెపురుగు ఒక గూడు కట్టుకుంటుంది. అది భావిస్తుంది చాలా బలమైనటువంటి అది తన ఇల్లుని భావిస్తుంటుంది. కానీ చిన్న గాలికి అది మరి చెదిరిపోతుంది. అదేవిధంగా దైవాన్ని విడిచిపెట్టి మనము మిథ్యా దైవాలను మనము మన ఆసరాలుగా మన ఆధారాలుగా మనము చేసుకుని వీళ్ళు నన్ను రక్షిస్తారు అన్న భ్రమలో మనం ఉన్నట్లయితే అది ఏ విధంగా అయితే సాలెగూడు చెదిరిపోతుందో చిన్న గాలికి, మన విశ్వాసం కూడా మరి చిన్న చిన్న కారణాలకు చెదిరిపోతూ ఉంటుంది. చూడండి, మనం చూస్తుంటాం, ఏదైనా పలానా సమస్య అతనికి వచ్చిందనుకోండి, అతను దైవాన్ని మార్చేసుకుంటాడు. లేదు, ఇతనితో నాకు ప్రయోజనం జరగడం లేదు, పని జరగడం లేదు అనుకుంటే ఇంకొకరిని తీసుకొస్తుంటాడు. ఈ విధంగా అతని విశ్వాసం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక బలమైనటువంటి పునాది అతనికి లేదు, దైవం యొక్క భావన అతనికి తెలియదు. ఈ విధంగా మార్పు చెందేవాడు దైవం అవ్వడు. ఈ విధంగా రకరకాలైనటువంటి విధానాలతోటి మరి దైవం యొక్క తత్వం ఉండదు. ఆయన మార్పు లేనివాడు. ఈ జీవితం ఒక పరీక్ష నిలయము, ఇక్కడ మన పరీక్షలు ఎదుర్కొంటున్నాము అన్న సత్యము అతనికి తెలియలేదనుకోండి, మరి చిన్న చిన్న కారణాలకు మరి పలానా ఆయన్ను ఆరాధిస్తే నాకు పని జరుగుతుంది అని ఎవరైనా చెప్తే వాళ్ళ వెంట తిరుగుతాడు. అతనితో పని జరగకపోతే మరొకరి దగ్గరికి వెళ్తాడు. ఈ విధంగా అతను తన దైవాలను జీవితాంతం మార్చుకుంటూనే ఉంటాడు. కాబట్టి సోదరులారా, అతనిలో దైవ ధర్మం పట్ల, దేవుని తత్వం పట్ల సరైనటువంటి అవగాహన అతను కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఆలోచిస్తాం ప్రతి విషయాన్ని కూడా. ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని మనం అంగీకరించము. అన్నీ మన పర్సనల్ వ్యవహారాలకు అయితే, మన వ్యక్తిగత వ్యవహారాల్లో ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తాము. కానీ దైవం విషయం వచ్చేసరికి మాత్రము మన బుద్ధిని, మన జ్ఞానాన్ని ఉపయోగించము. కాబట్టి సోదరులారా, ఇన్ని అద్భుతమైనటువంటి వాక్యాలు మరి సందేశాలను దైవము అంతిమ గ్రంథం ఖురాన్లో మనకు తెలియజేస్తున్నాడు. మరి కొంతకాలం క్రితము అయితే ఈ ఖురాను మరి అరబీ భాషలోనే ఉండేది, ఎవరికి కూడా అందుబాటులో ఉండేది కాదు. ఆ గ్రంథంలో ఏమున్నదో మరి ఎవరికి కూడా తెలిసేది కాదు. మరి ముస్లింలు కూడా ఇది మా గ్రంథం అని చెప్పేసి వాళ్ళ వద్దనే అట్టి పెట్టుకునేవారు. ఎవరికి ఏమున్నదో కూడా వారు స్వయంగా చదివేవారు కాదు, ఇతరులకు కూడా చెప్పేవారు కాదు. మరి అటువంటి పరిస్థితి కొంతకాలం కింద ఉంది. కానీ సోదరులారా, దేవుని యొక్క ధర్మము ఎవరు కూడా అణిచివేసేది కాదు, అందరికీ కూడా అది తెలియపరచబడుతుంది. మరి నేడు మనం చూస్తున్నాము, మరి తేట తెలుగులో మనకు, తేనెలూరే తెలుగులో మనకు అంతిమ గ్రంథం ఖురాన్ యొక్క అనువాదం లభిస్తుంది. కేవలము నామమాత్రపు ధరకు కేవలము 150 రూపాయలకు మనకు ఈ అంతిమ గ్రంథం ఖురాన్ యొక్క తెలుగు అనువాదం మనకు లభిస్తుంది. మరి ఆ తెలుగునే నేను మీ ముందు చదివి వినిపిస్తున్నాను. చాలా తేలికైనటువంటి, అందరికీ అర్థమయ్యే భాషలో దీన్ని అనువాదం చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఈ గ్రంథాన్ని మరి చదవవలసిన వారు మన రాజేంద్ర నగర్లోని బిలాల్ మస్జిద్లో అడిగినట్లయితే వారికి ఆ గ్రంథం అందజేయబడుతుంది. కేవలం 150 రూపాయలు మాత్రమే. సోదరులారా, మనం చూడండి, రకరకాల పనుల కోసము డబ్బులను ఖర్చు పెడుతుంటాం. ఉదాహరణకు సినిమా అనుకోండి, మరి మనకు నచ్చిన హీరో సినిమాను మరి 500 పెట్టైనా కూడా మనం బ్లాక్లో టికెట్ తీసుకుని చూడడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ సోదరులారా, ఇది దైవ గ్రంథం మనకు ఎంత అందుబాటులో ఉన్నదంటే వాస్తవానికి దీని ధర చాలా ఎక్కువ. కానీ మరి కొంతమంది దైవదాసులు అందరికీ ఈ గ్రంథాన్ని అందుబాటులో ఉంచాలి అన్న ఉద్దేశంతో మరి 50% ధర తగ్గుదలతోటి దీన్ని 150 రూపాయలకి అందజేయడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీని లక్ష్యం ఏమిటంటే మానవులు అందరూ కూడా
ఈ గ్రంథాన్ని చదవాలి, ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి, అనుసరించాలి. అప్పుడు మాత్రమే సమాజం బాగుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది అందరికీ చెందినటువంటి గ్రంథము, ముస్లింల గ్రంథం కాదు ఇది, అందరికీ మానవాళికి చెందినటువంటి గ్రంథము, మానవాళి ప్రభువు అవతరింపజేసినటువంటి గ్రంథము. కాబట్టి ఈ గ్రంథాన్ని ఒక వర్గం వారు తమ వద్ద అట్టిపెట్టుకుంటే అది చాలా పొరపాటు, చాలా తప్పు, చాలా పాపము. వాళ్ళు దైవం వద్ద సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి సోదరులారా, ఇంత అద్భుతమైనటువంటి మరి స్వర్గాన్ని తీసుకుని వెళ్ళే, స్వర్గం వైపునకు తీసుకుని వెళ్ళే ఈ మార్గాన్ని చూపించే గ్రంథము మనకు అందుబాటులో ఈ రోజున ఉన్నది. ఇది ఈ విధంగా ఇంత స్పష్టంగా మీ అందరికీ కూడా ఈ గ్రంథాన్ని వివరించే అదృష్టము మరి అనేక మంది ఉన్నప్పటికీ కూడా, మన రాజమండ్రిలో చాలామంది ఉన్నారు, అయినప్పటికీ కూడా దైవము నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా అదృష్టం నాకు. అంతేకాకుండా నా మాటలు ఎవరి చెవుల్లో అయితే మరి పడుతున్నాయో వారందరూ మరింత అదృష్టవంతులు. దైవం యొక్క మాటలను వారు వినే అవకాశాన్ని దైవం వారికి కల్పించాడు. కాబట్టి సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, చాలా బాధతోటి చెప్తున్నాను, మన బొందులో ప్రాణం ఉన్నంత వరకే మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పే ఈ మాటలు, ఖురాన్ నుండి వివరించే ఈ మాటలు మీ చెవుల్లో పడుతున్నాయి, మీ హృదయాల వరకు చేరుతున్నాయి. కానీ మీరు ఆలోచన చెయ్యండి, ఆలోచించండి. మరి దేవుని యొక్క తత్వాన్ని గురించి మీరు ఆలోచించే ప్రయత్నం చేసినట్లయితే ఆయన కూడా మీ హృదయాలను తెరుస్తాడు. ఇంకా మంచి మంచి మాటలు మీ హృదయాల్లో పడతాయి. తద్వారా మీరు ఆలోచన చేస్తారు. మీరు ఆలోచన చేయకుండా ఏదో కొద్దిసేపు బాగానే చెప్తున్నాడు కదా అని చెప్పి మీరు విని ఊరుకునే పరిస్థితి ఉంటే సోదరులారా, ఎన్ని సంవత్సరాలు నేను చెప్పినప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా మార్పు అనేది రాదు. కాబట్టి సోదరులారా, ఈ అంతిమ గ్రంథం ఖురాన్ మానవాళి కోసం అవతరించినటువంటి గ్రంథము. ఇందులో స్వర్గానికి తీసుకుని వెళ్ళే మార్గాన్ని దైవం బోధించాడు. మనం అందరం కూడా దీన్ని చదవాలి, మనం అందరం దీన్ని అనుసరించాలి, మన యొక్క జీవితాల్లో దీన్ని అనువర్తింప చేయాలి. అప్పుడు మన సమాజము మారుతుంది, మన జీవితం కూడా మారుతుంది, మరణం తర్వాత మనకు సాఫల్యం కూడా లభిస్తుంది. దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను సోదరులారా, ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటిని మనం బాగా అర్థం చేసుకోవాలని, ఆలోచన చేయాలని, ఈ గ్రంథము నా గ్రంథము అని ఆ భావన మీ మనస్సులో మరి ఆ స్థానాన్ని సంపాదించుకోవాలని, ఈ గ్రంథాన్ని మీరు హృదయానికి హత్తుకోవాలని నేను దైవాన్ని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.